ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండునుగాక. ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో మాట్లాడుచున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మేకల రక్తంతోనో కోడల రక్తంతోనో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినాడు మరి యేసయ్య. చూడండి, మరి నిజమే కదా, అనేక మంది వారి పాపాలు పోవుటకు, వారి శాపాలు పోవుటకు, వారి దోషాన్ని కడుక్కోవుటకు మేకల్ని కోడల్ని బలిస్తూ ఉంటారు. మరి వారే కాదు, ఇజ్రాయేల్ ప్రజలు కూడా బలిపీఠమందు మరి మేకలని కోడళ్ళని మరి వారు బలిస్తూ మరి ఆ రక్తముతో బలిపీఠం మీద చల్లి ఆ సువాసన సుగంధ ద్రవ్యాలతో వారి మందిరంలోకి పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టేవారు. కానీ వారు పరిశుద్ధ స్థలం వరకే అడుగు పెట్టేవారు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి మాత్రము వారు వెళ్ళేవారు కాదు. ఒక యాజకుడు మాత్రమే, అది కూడా నిర్దిష్టమైన సమయం, అంటే ఏదో ఒక సమయము, ఒక్క సమయంలోనే అతను అడుగు పెట్టేవాడు అనమాట. మరి చూడండి, అలాంటిది కానీ యేసయ్య మాత్రము మరి ఆయన తన రక్తాన్ని చెల్లించి మరి తన పరిశుద్ధతను మన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆ రక్తాన్ని కార్చి, మన కొరకు కార్చి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినది ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే అది కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ దినమున మరి నీవు నేను మరి రక్షణలోకి వచ్చి ఉన్నాం, దేవుని మార్గంలోకి వెళ్ళి ఉన్నాం, ధర్మశాస్త్రము మన చేతిలో పట్టుకుని ఉన్నామంటే అది కేవలం క్రీస్తు వారి యొక్క కృప మాత్రమే. మరి చూడండి, దేవుని యొక్క సంగమ, దేవుడు మన కొరకు ఎంత త్యాగాన్ని మరి ఎంత పకడ్బందీగా మన కోసం సమస్తాన్ని స్థిరపరిచున్నాడు. అట్టి గొప్ప దేవుని కలిగి ఉన్న విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ, ప్రభావం కలుగును గాక. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా పరమ తండ్రి, అయ్యా నీకే ప్రార్థిస్తున్నాం నా పరమ తండ్రి. పరలోకమందున మా దేవ, నీ నామానికే స్తోత్రములు స్తుతులు నా పరమ తండ్రి. అవునయ్యా, మేకలతోనూ కోడెలతోనూ కాకుండా నా పరమ తండ్రి యేసయ్య, కేవలం వాటి రక్తంతో కాకుండా నీ పరిశుద్ధ రక్తాన్ని నా పరమ తండ్రి మా కొరకు కార్చి అతి పరిశుద్ధ స్థలంలో నీవు అడుగుపెట్టి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి నా పరమ తండ్రి మమ్మల్ని కూడా చేర్చుకుంటూ నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నా పరమ తండ్రి. అవునయ్యా, నీవు తప్ప మా కొరకు రక్తం కార్చిన వారు ఎవరూ లేరు నా పరమ తండ్రి. నీవు మాత్రమే మా కొరకు రక్తం కార్చిన దేవుడు నా పరమ తండ్రి. నీవు మాత్రమే మా కొరకు నా పరమ తండ్రి సయ ఈ లోకానికి వచ్చిన దేవుడు నా పరమ తండ్రి. అయ్యా, వందనముల దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, దీన్ని నేర్పుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎంతమంది అయితే నా పరమ తండ్రి సయ తన పాపాన్ని కడుక్కొని నీ రక్తంలో శుద్ధీకరణ అవ్వాలని ఆశగా ఉన్నారు, వారందరినీ కృప చూపించి కనికరించండి. రాజావందనము దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఇచ్చిన బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి, దీనులను జ్ఞాపకం చేసుకోండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.